సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం జూలై 7వ తారీఖు 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం తెల్లవారితే 5:51 వరకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:51 వరకు ఉంది. ఈరోజు తిథి విధియ తెల్లవారితే 5 గంటల వరకు ఈరోజు తిథి నడుస్తుంది. నక్షత్రం పుష్యమి నక్షత్రం నడుస్తుంది. తెల్లవారితే 5:59 వరకు మనకి నక్షత్రం ఉంది. వర్జ్యం వచ్చి మధ్యాహ్నం 1:12 నుండి మధ్యాహ్నం 2:53 వరకు ఈరోజు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తం వచ్చి సాయంత్రము 5:06 నుండి సాయంత్రము 5:58 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. రాహుకాలం సాయంత్రం 5:13 నుండి సాయంత్రము 6:51 వరకు ఈరోజు రాహుకాలం మనకి కనిపిస్తుంది. బ్రహ్మముహూర్తం వచ్చి తెల్లవారుజామున 4:15 నుండి తెల్లవారితే 5:03 వరకు మనకి బ్రహ్మముహూర్తం ఉంది. ఈరోజు పంచాంగం. మనం ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమంలో ఏదో ఒక కొత్త విషయాన్ని మనం ఇక్కడికి తెచ్చుకుంటూనే ఉన్నాము. ఆ కొత్త విషయాన్ని అందరికీ కూడా మనం వినిపిస్తూనే ఉన్నాం. మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. మరి గురువుగారు ఈరోజు విశేషం ఏమిటండి? ఏం కాదు, కేదారేశ్వర లింగం గురించి మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. కేదారేశ్వర స్వామి వారి యొక్క లింగం గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు చెబుతాను. ఇది హిమాలయ పర్వతములలో వెలసిన లింగం. హిమాలయ పర్వతముల దగ్గర వెలసిన లింగము సాక్షాత్తు కేదారేశ్వర స్వామి వారి యొక్క లింగం. నరనారాయణులు ఇద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీ క్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైన శివలింగము ఈ శివలింగమే. అంటే కేదారమునందు ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు పొరపాటున మరణించిన ఆ ఇద్దరికి కూడా ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. కేదారేశ్వరంలో నరనారాయణులిద్దరూ కూడా ఒక పార్థివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారట. పార్థివలింగము అంటే మట్టితో చేసిన శివలింగము అని అర్థం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు కూడా ఈశ్వరుడు అని నమ్మారు. ఈ నరనారాయణ ఇద్దరు కూడా ఈ యొక్క కేదారేశ్వరంలో మట్టితో చేసిన శివలింగాన్ని తయారు చేసి సాక్షాత్తు ఈశ్వరుడు ఇందులోనే ఉన్నాడు అని పూర్తిగా నమ్మారు. అమరకోశంలో ఈశ్వర శబ్దము కేవలం శివుడికి మాత్రమే వర్తిస్తుంది. వారు ఆ లింగమును జగత్ప్రభువు అని, జగన్నియామకుడు అని ఎప్పుడు నమ్ముతూనే ఉండేవారు. నమ్మి ఆ నరనారాయణులు ఇద్దరు కూడా ఆ శివలింగానికి ప్రతిరోజు కూడా అర్చన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ శివలింగములోంచి పరమశివుడు ఆవిర్భవించి, మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సుతోటి పార్థివలింగమునకు ఇంత అర్చన చేశారు కాబట్టి మీకేమి కావాలో కోరుకోండి, నేను చాలా సంతోషంగా మీ యొక్క కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పాడు ఆ శివుడు అన్నమాట. అప్పుడు ఆ నరనారాయణ ఇద్దరు కూడా, స్వామి ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు అవతల వైపు ఉన్న
హిమాలయ పర్వత శృంగముల మీద నీవు స్వయంభూగా లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు తండ్రి అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ప్రార్థించారన్నమాట. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు అని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు, పురాణాల్లో చెప్తూ ఉంటారు. కేదార్నాథ్ యాత్ర చాలా కష్టమైన యాత్ర అయినప్పటికీ కూడా వెళ్ళి తీరవలసిన యాత్ర ఏదైనా ఉంది అంటే కేవలం కేదార్నాథ్ యాత్ర మాత్రమే. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షము కరతలామలకము అని శివమహాపురాణము పెద్దలు నిర్ణయం చేశారన్నమాట. కేదారం వెళ్ళి వచ్చిన వాడికి అంతటా కూడా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంటే అంత పరమ పావనమైన క్షేత్రం మన కేదార క్షేత్రం. శంకర భగవత్పాదులు అందరూ కూడా ఇక్కడే తమ సత్యదండమును వదిలిపెట్టి వెళ్ళిపోయారన్నమాట అని భక్తుల యొక్క ఇప్పటికీ నమ్మకం అలా ఉండిపోయింది. అక్కడ ఆ సత్యదండం పెద్ద ఫోటో కింద ఇప్పటికీ కూడా మనకి ఆ కేదారేశ్వరుడు మనకి కనబడుతూ ఉంటుందన్నమాట. కేదార క్షేత్రం వెళ్ళిన వారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు, గుర్తించుకోండి. అంటే కేదారలింగమును తిన్నగా కంటితోటి చూడకూడదు. కేదారలింగాన్ని స్ట్రైట్గా తిన్నంగా మనం కంటితో ఎట్టి పరిస్థితులను కూడా చూడకూడదు. వలయమును పట్టుకుని వెళ్ళాలి. చూడండి, వలయాన్ని మటుకు మనం పట్టుకుని వెళ్ళాలి. వలయం అంటే ఏంటి గురువుగారు? వలయము అంటే చేతికి వేసుకునే కంకణము. అంటే చేతికి వేసుకునే కంకణము అలాంటి గుండ్రటి వస్తువును మనం కేదారేశ్వరు దగ్గరికి తీసుకువెళ్ళాలి. అంతరాలయంలోకి ప్రవేశించగానే కంటి ముందు మనము పట్టుకున్న ఆ వలయాన్ని ఇలా పెట్టుకొని అందులోంచి మాత్రమే చూడాలన్నమాట. ఆ కేదారేశ్వరుడి యొక్క శివలింగాన్ని తిన్నంగా డైరెక్ట్గా మనం చూడకుండా మనము కూడా తీసుకున్న ఒక వలయము అంటే ఆ చిన్న కాదు అన్నమాట. అందులోంచి గుండ్రటి వస్తువుని తీసుకెళ్ళి ఆ అంతరాలయంలోకి ప్రవేశించిన వెంటనే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకుని అందులోంచి మాత్రమే చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రము కనుక సమస్త బ్రహ్మాండము నిండిన వాడు ఈయనే అని మనం తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకారము పెట్టుకుని అందులోంచి కేదారలింగమును మాత్రం చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడే వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేయాలన్నమాట. మరి మన చేతికి ఉన్న ఏ బంగారు కంకముని ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టి రావడానికి మన మనస్సు అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే బంగారం యొక్క వెల చాలా అధికం. చూస్తూ బంగారాన్ని మనం ఆ వలయంలోంచి చూసిన తర్వాత అక్కడే పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మన మనసు ఒప్పుకోదు. కాబట్టి ముందే ఒక రాగి కంకణాన్ని మనం పెట్టుకుని వెళ్ళాలి. ఆ రాగి కంకణాన్ని పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక ఆ కంకణంలోంచి కేదారలింగ దర్శనము చేసుకుని దాన్ని స్వామివారి దగ్గరే వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి మనం రావచ్చు. అంటే కేదారేశ్వర యొక్క లింగం గురించి ఇంత ప్రాముఖ్యత ఉంది. ఆ శివలింగ దర్శనాన్ని చేసుకోవడానికి ఇంత ముక్తి మార్గము ఉంది అని మనము ఈరోజు కొత్త అంశం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ గురోపదేశం అనే కార్యక్రమంలో ప్రతిరోజు కూడా నచ్చిన చక్కటి కొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను సర్వదా ప్రయత్నిస్తూ ఉంటాను. అంటే ఆ పరమేశ్వరుడి యొక్క ముక్కోటి దేవతల ఆశీర్వాదములు కూడా మా కుటుంబానికి ఉండాలి, మీ కుటుంబానికి ఉండాలి. ఈ మంచి మాటలు 10 మందికి కూడా చల్లటి గాలి వలె వ్యాపించాలి అని ఒక నిర్మలమైన మనస్సు చేత ఇటువంటి గొప్ప
గొప్ప కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం కాబట్టి ఈ మంచి విషయాలు మనలోనే ఉండిపోకుండా మీ యొక్క బంధువులకు, మీ యొక్క పిల్లలకు, చుట్టుపక్కల వారికి అందరికీ కూడా ఆ కేదారేశ్వర స్వామి వారి యొక్క గొప్పతనం గురించి, ఆ స్వామివారి యొక్క లింగం గురించి మనం అందరం కూడా స్మరించుకుంటూ పరమేశ్వరా నీవే మా కుటుంబానికి దిక్కు అని చెప్పేసి ఎల్లవేళలా స్వామివారిని నిత్యము పూజిస్తూ 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 భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండుగాక. సర్వే జనా సుఖినో భవంతు అని మీకు చెబుతూ ఈరోజు నేను సెలవు తీసుకుంటున్నాను. మీ శ్రీమన్నారాయణ.